హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జగదీష్ మూవీ టైం. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసేయండి. ఈరోజే కన్నప్ప మూవీ చూశానండి. ఆ మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే ఏం నాకైతే ఏం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను కంప్లీట్గా ఇప్పుడు రివ్యూ చెప్తా తర్వాత మీకే వదిలేస్తాను. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చాలా చాలా బోర్ ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బోర్ ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి స్టార్టింగ్ ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కూడా నాకు ఎందుకో పెద్దగా ఏం అనిపించలేదు. లైక్ స్టార్టింగ్ నుంచే బోర్డ్గా ఫీల్ అనిపించింది. లైక్ ఎలా అంటే అట్లీస్ట్ ఎంగేజింగ్ కానీ లేదా స్టోరీ టెల్లింగ్ కానీ అట్లా సరిగా లేదు. స్టార్టింగే చాలా బోర్డ్ అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్లో మెయిన్గా అసలు ఏముండదండి. ఫస్ట్ హాఫ్లో చాలా అంటే చాలా బోర్ ఉంటుంది. లైక్ లిటరల్లీ టార్చర్ చూస్తారు మూవీకి వెళ్ళిన వాళ్ళు అయితే. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎక్కడ ఏం సంబంధం ఉండదు. నాకు అన్నిటికంటే ఒకటి అర్థం కాదు ఏంటంటే అసలు న్యూజిలాండ్కి వెళ్ళి ఎందుకు షూటింగ్ చేశారో అర్థమే కాదు నాకు. అదంతా లైక్ అడవి బ్యాక్గ్రౌండ్ అంటారు. లైక్ అడవిలో ఉన్నామని లైక్ మొత్తం అడవిలోనే జరుగుతుంది అంటారు. కానీ ఆ న్యూజిలాండ్ ఆ సీనరీస్ వచ్చేసి అవేవో పిక్నిక్లో ఎలా ఉంటాయి అలా ఉంటాయి. చాలా బాగుంటాయి ఆ సీన్స్ అన్ని. న్యూజిలాండ్లో అవి ఉండేవి లైక్ ఆ హిల్స్ కానీ ఆ రివర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ అది స్టోరీకి అస్సలు సెట్ కాలేదు. నాకు తెలిసి అది కొంచెం న్యాచురల్గా చేసింటే బాగుంది. న్యాచురల్ అంటే లైక్ అది ఆ స్టోరీకి ఆ న్యూజిలాండ్ ఆ సెట్స్కి అసలు సింకే కాదు. అసలు ఎక్కడ ఫీల్ కాదు. మనం మన అడవిలో ఉంటున్నాము, ఇది మనది అన్నట్లు అలా మాట్లాడుతుంటారు. అసలు అది ఎక్కడ ఫీల్ కాలేము మనం. అసలు కంప్లీట్ వరస్ట్ మూవ్ నాకు తెలిసినంత వరకు న్యూజిలాండ్కి వెళ్ళి చేయడం. అదేదో ఇండియాలో చేసింటే కూడా బాగానే అంటే కొంచెం ఫీల్ అవ్వలేము. నాకైతే అది అనిపించింది చాలా. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏముండదండి లైక్ కొన్ని అన్నెసెసరీ సాంగ్స్ ఉంటాయి. హీరోయిన్కి మధ్య రొమాన్స్ అన్నెసెసరీ. అదంతా మంచు విష్ణు వారి యాక్టింగ్ మాత్రం అసలు ఏం బాగుండదు ఫస్ట్ హాఫ్లో. లైక్ మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కానీ ఫీల్ కాలేరు మూవీని. ఎక్కడ నాట్ ఈవెన్ 1% కూడా ఫీల్ కాదు. అసలు చాలా సోది అనిపిస్తుంది, టార్చర్ అనిపిస్తుంది. లిటరల్లీ ప్రభాస్ గారి కోసం వెయిట్ చేశాం ఇన్ ద సెకండ్ హాఫ్లో. ఇంకా ఫస్ట్ హాఫ్లో లైక్ అన్న యాక్టింగ్ అసలు యాక్టింగే ఉండదు. ఫస్ట్ మూవీ మొత్తం యాక్టింగే ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైటింగ్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. ఆ ఫైటింగ్స్ కూడా ఎంత డల్గా ఉంటాయంటే ఈవెన్ అసలు చూడబుద్ధి కూడా కాదు, అంత వరస్ట్ ఉంటాయి ఫైటింగ్స్. ఇంకా సాంగ్స్ విషయంలో వచ్చేస్తే కంప్లీట్ అది మనం డీ షోస్లో చూస్తాం కదా, డ్యాన్స్ షో సేమ్ అలాగే ఉంటుంది సాంగ్స్లో. అది కూడా అస్సలు సెట్ కాదు. బేసిక్గా ఫస్ట్ హాఫ్ నుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నెక్స్ట్ ఇంకా సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ నుంచి కంప్లీట్ మూవీ లేస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ నుంచి టిల్ క్లైమాక్స్ వరకు మూవీ లైక్ ఒక పేస్లో వెళ్తుంటుంది. అప్పుడు దాకా చచ్చిపోయిన మూవీని అప్పుడు లేపినట్టు ఉంటుంది ఎంటైర్ మూవీని. ఇంకా ప్రభాస్ గారు ఉన్నంతసేపు లైక్ ఆ సీన్స్ చాలా బాగుంటాయి. లైక్ ఎంటైర్ ప్రభాస్ గారి సీన్స్ మొత్తం అదైతే చాలా హై ఇస్తుంది మూవీకి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం స్లోగా అవుతుంది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది. బేసిక్గా క్లైమాక్స్లో మంచు విష్ణు గారు ఇంకా యాక్ట్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి మెయిన్గా క్లైమాక్స్ సాంగ్ చాలా బాగుంటుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది క్లైమాక్స్లో. బేసిక్గా క్లైమాక్స్ కూడా అందరికి ఎందుకు నచ్చుతుంది అంటే లైక్ అందరికీ కన్నప్ప స్టోరీ అందరికి తెలిసింటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. ఆ స్టోరీ అలా ఉంటుంది కాబట్టి క్లైమాక్స్ కూడా బాగా నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ కూడా బాగానే తీశారు. లైక్ ఎక్సెప్ట్ మంచు విష్ణు గారు యాక్టింగ్ తప్పించి మిగతా అంతా చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ కానీ సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్ కానీ హైలైట్ ఉంటుంది. లైక్ మంచి హైతోనే బయటకు వస్తారు క్లైమాక్స్ తర్వాత అయితే ఖచ్చితంగా. ఇంకా మూవీకి మెయిన్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్ అండి. కొన్ని సాంగ్స్ బాగుంటాయి, కొన్ని సాంగ్స్ బాగుండవు. బట్ కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. లైక్ బాగా అనిపిస్తాయి మూవీలో కూడా కొన్ని. బీజిఎం కూడా కొంచెం చాలా బాగుంటుంది. లైక్ నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ట్రై చేశాను మూవీని లేపడానికి. అతనికి ఛాన్స్ దొరికినప్పుడు చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ మాత్రం. మొత్తానికి ప్రభాస్ గారిని థియేటర్లో చూడాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు మూవీకి. ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా అది మైనస్ లైన్. లైక్ మీరు నిద్రపోవచ్చు. నాకైతే చాలా నిద్ర వచ్చింది. బేసిక్గా 6:30 షో పోయినా. మా ఫ్రెండ్ అయితే ఒకడు పడుకున్నాడు కూడా, వాడు ప్రభాస్ నాన్న. మెయిన్గా ఆ రుద్ర క్యారెక్టర్ లేకుండా అసలు మూవీ లేదండి. ఆ రుద్ర క్యారెక్టర్ వల్లనే మూవీ హిట్ అవుతుంది ఖచ్చితంగా. బయట హిట్ అగ్గుని నచ్చదు ఆ క్యారెక్టర్ వల్లే. ఇప్పుడు ఆ రుద్ర క్యారెక్టర్ ఉన్నందుకు మూవీ హిట్ అంటే అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ మూవీ మొత్తం ఆ రుద్ర క్యారెక్టర్ది కాదు కదా. లైక్
ఆ క్యారెక్టర్కి అయితే మీరేం పెద్ద కనెక్ట్ గారు, ఎస్పెషల్లీ రుద్ర క్యారెక్టర్ తప్పించి. మంచు విష్ణు గారి యాక్టింగ్ డొల్లా ఉంటుందంతే. ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది, దేవుడి లేరు ఎవరు లేరు అది ఉట్టి రాయి అని. సేమ్ మూవీలో మంచు విష్ణు గారి యాక్టింగ్ లేదు, ఏం లేదు, ఉత్త రుద్ర క్యారెక్టర్లోనే మూవీ హిట్ అవుతుంది మ్యాక్సిమం. ఇదే అండి మూవీ రివ్యూ. మొత్తానికి మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే చెప్తున్నానండి, ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ 40 మినిట్స్ తప్పించి, సెకండ్ హాఫ్లో 40 మినిట్స్ తప్పించి మూవీ అసలు మిగతాది ఏం బాగుండదు. ఎక్కడ సింక్ కూడా కాదు, లైక్ ఒక సీరియల్ మాదిరి వెళ్ళిపోతూ ఉంటుంది. సీరియల్ మాదిరి వెళ్ళిపోయి లాస్ట్లో ఒక 30-40 మినిట్స్ అంటే బాగా తీశారు అంతే. ఒకవేళ చూస్తే కూడా మళ్ళీ వాచబుల్ అంటే కంప్లీట్ ప్రభాస్ ఎంట్రీ నుంచి టిల్ క్లైమాక్స్ వరకు చూడవచ్చు, కానీ ముందంతా తీసేయచ్చు. ఇంకా ముందంతా తీసేస్తే అది మంచు విష్ణు గారి మూవీ కాదు, అది ప్రభాస్ గారి మూవీ అవుతుంది నాకు తెలిసి. ప్రభాస్ గారి, మోహన్ బాబు గారి మూవీ అవుతుంది, మంచు విష్ణు గారి మూవీ ఉండదు. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కూడా వింగ్ మ్యాన్, మా ఓన్ బ్రాండ్ వింగ్ మ్యాన్ క్లాతింగ్ సేల్కి వచ్చేసిందండి ఆల్రెడీ. బేసిక్గా బై 2 get 1 ఆఫర్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఖచ్చితంగా ఒకసారి చూసి నచ్చితే కొనుక్కోండి, సపోర్ట్ చేయండి. ఇది అండి మొత్తానికి మూవీ రివ్యూ. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాం.